రైట్. మీరు ఇప్పుడు కేరళ గురించి మనం ఇందాక మాట్లాడాం కాబట్టి యాక్చువల్లీ ఎస్డిపిఐ కాంగ్రెస్కి కలిసి వెళతారు అనేది వినపడుతోంది. ఎస్డిపిఐ అంటే ఈవెన్ ప్రేక్షకులకు కూడా తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి. ఏదైతే నిషేధిత సంస్థ పిఎఫ్ఐ ఉందో, పిఎఫ్ఐకి పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐ. దీనికి రెండింటికి పెద్ద తేడా లేదు, ఏమీ లేదు. సిమి కదా పిఎఫ్ఐగా మారినట్టే అదే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అలాగే ఉంటాయి. బట్ అది రాజకీయ రూపంలో ఉన్న పార్టీ. సో కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ తీసుకొచ్చింది వీళ్ళే, అనేక రకాల అస్థిరతను క్రియేట్ చేస్తున్నది వీళ్ళే. సో ఎస్డిపిఐతో కాంగ్రెస్ కలిసి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా? అంటే అఫ్కోర్స్ వాళ్ళు అఫీషియల్గా పొత్తు పెట్టుకుంటారంటే పెట్టుకోరు, అఫీషియల్గా రెండు ఒక దగ్గర ఒక వేదిక మీద కనబడి చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ మరి కేరళలో ఎట్లా ఉందో పరిస్థితి నాకు తెలియదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్డిపిఐ స్టేట్ ప్రెసిడెంట్ అష్రఫ్ మౌలవి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు ఎస్డిపిఐని ఎందుకు బ్యాన్ చేయాలని చాలామంది అడగవచ్చు. రాజకీయ పార్టీ కదా, రాజకీయ పార్టీని బ్యాన్ చేయడానికి గవర్నమెంట్కి అథారిటీ లేదు, ఎలక్షన్ కమిషన్ దగ్గర. అది పెద్ద ప్రాసెస్. అవును. ఏం చేస్తే కూడా రేపు ఎస్డిపిఐని ఎస్పీడిఐ అని చేస్తారు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు, ఆల్ఫాబెట్ అక్కడ ఇక్కడ మార్చేస్తారు. సిమి పిఎఫ్ఐ అయింది, పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే ఇంకొక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఈవెన్ ఎస్డిపిఐ నుంచి అక్కడ ఉన్న మెంబర్స్ పిఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయగానే ఒక 30-40 మంది జైల్లో ఉన్నారు ఢిల్లీలో, కొంతమంది అస్సాంలో తీసుకెళ్ళేశారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఏం చేశారంటే మిగతా పార్టీస్కి వెళ్ళిపోయారు. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఎంకి వెళ్ళిపోయారు. ఎస్డిపిఐలో ఆఫ్కోర్స్ వాళ్ళ మంది ఉన్నారు అక్కడ. కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ చెప్పారు నాకు మొన్న, ఈవెన్ కొంతమంది బీజేపీ ముస్లిం మోర్చాకి వెళ్ళిపోయారంట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పార్టీ మెంబర్స్ని పెట్టుకుంటారు, ఒక్కొక్క ప్లేస్లో ప్లేస్ చేసుకుంటారు. సాయి గారు మనం ఎప్పుడు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాం ఈ లవ్ జిహాద్ ఏంటి. ఇక్కడ మన ప్రేక్షకులు చాలామందికి తెలియదు. అఫ్కోర్స్ కేరళ స్టోరీ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు యంగ్స్టర్స్ని యూజ్ చేస్తారు. ఒక మోటార్ సైకిల్ ఇస్తారు, 25,000 రూపాయలు ఇస్తారు నెలకి. రై నీ పని ఏంటి, సాయంత్రం ఇక్కడ పొలిటికల్ మీటింగ్స్ అన్నీ నడుస్తుంటుంది, కల్చరల్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ మీ ఏరియాలో. అక్కడ వెళ్ళి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు మీటింగ్ అడ్రస్ చేశారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోమని చెప్తారు. ఇంకొక పెద్ద స్కామ్ అక్కడ ఉంది కేరళలో, సెప్టిక్ ట్యాంక్ స్కామ్ అంటారు సాయి గారు. సో సెప్టిక్ ట్యాంక్ స్కామ్ అది ఏంటంటే వీళ్ళు ఈ కేరళలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఈవెన్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ యూజ్ చేస్తారు. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అనేది పెద్ద పని అక్కడ, ఎందుకంటే అది ఎక్కడ డంప్ చేయాలని వీళ్ళకి తెలియదు. వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఓకే, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఒక నంబర్ ఇస్తారు. మీరు ఫోన్ చేస్తారు వాళ్ళకి, బాబు నా ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కొంచెం ఎంటీ చేయాలంటే వాడు మీ ఇంటికి వస్తాడు. ఫస్ట్ సర్వే చేయడానికి వస్తారు. సర్వే చేసి చెక్ చేస్తాడు అన్నీ. ఎంతమంది ఉన్నారండి ఇంట్లో? 4 ఉన్నారు. అచ్చా వెరీ గుడ్. మీ కొడుకు ఏం చేస్తున్నాడండి? కూతురు ఏం చేస్తున్నాడు? సార్ ఒక పని చేయండి సార్, మీ సెప్టిక్ ట్యాంక్ చెక్ చేసుకున్నాను నేను, మీరు నాకు మీ నంబర్ ఇవ్వండి. మీరు బిజీ అయితే మీ ఆవిడ నంబర్ ఇవ్వండి నాకు అంటారు. వీడు మొత్తం సర్వే చేసుకున్నాడు ఇంట్లో. వాడు ఆ డేటాబేస్ని కంపైల్ చేసుకుంటాడు. అట్లా అంటే 100 మంది ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటారు. ఇట్స్ అ బిగ్ మాఫియా వర్కింగ్ అవుట్ దేర్ కేరళలో. మనం అనుకుంటా ఇదేదో పిఎఫ్ఐ ఎస్డిపిఐ అని. ఇప్పుడు ఎస్డిపిఐ కాల్ ఇచ్చింది కూడా ఎందుకు అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఎస్డిపిఐ కార్డర్స్, ఎస్డిపిఐలో ఉన్న పొలిటికల్ పార్టీ మెంబర్స్ అందరూ సిపిఎంకి ఓటేస్తారు. కేరళలో దే కంట్రోల్ 1 మున్సిపాలిటీ, దీస్ 2 పుట్ టుగెదర్. ఐ థింక్ ఇట్స్ పతనంతిట్ట. వీళ్ళిద్దరు కలిసి కంట్రోల్ చేస్తారు ఒక మున్సిపాలిటీని. ఏది ఎస్డిపిఐ సిపిఎం. ఆలోచించండి. అడిగితే అంటే సిపిఎం అని అంటారు, ఓ వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూపు, మాకు వాళ్ళతో సంబంధం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు. ఆపోజిషన్ లీడర్ సతీష్ అని అన్నారు, మాకు వాళ్ళతో సంబంధమే లేదు, మేమేం చేసుకోం వాళ్ళతోనండి. కానీ ఓటిస్తే ఎవడో ఉన్నా వద్దన్నాడు కదా. వీళ్ళు ఎందుకు చేశారంటే వీళ్ళు కావాలని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిలబడుతున్న క్యాండిడేట్ సురేంద్రన్కి హిందూ ఓట్లు పడాలంటే వీళ్ళు ఏం చేయాలి, సిపిఎం షుడ్, అక్కడ సిపిఐ కాంటెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ అనీ రాజా ఇస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ దేర్, మన డి రాజా సతీమణి, ఓకే, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వ్యతిరేకం. ఏం చేశారు వీళ్ళు, మీరు కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పారు ప్రజలకు, కేరళ ప్రజలకు. మేము మా క్యాండిడేట్స్ని పెట్టట్లేదు, మీరు కాంగ్రెస్కి ఓటు. ఇప్పుడు ఏం చేస్తారు, కాంగ్రెస్కి ఓటేయాల్సిన హిందువులు ఏమనుకుంటారు, అరే వీడు ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకుంటున్నాడు, టెర్రరిస్ట్ గ్రూపు, మనం పనిచేద్దాం, వీరు వ్యతిరేకంగానే మనం ఓటు వేయాల్సిందే అని చెప్పి హిందూ ఓట్స్ అన్ని కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి వెళ్తుంది. తో ఎవరు గెలుస్తారు, ఫైనలీ సిపిఎం గెలుస్తారు. అప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచారు, ఈసారి సిపిఎం గెలుస్తుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ సాయి గారు. ఇది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ కేరళ, వీళ్ళు మీరు చెప్పినట్లు సదర్న్ కర్ణాటకలో ఉడుపి వైపు
మన ఈవెన్ కొడగు వైపు ఎస్డిపిఐ బికమ్ వెరీ పవర్ఫుల్. పాపులేషన్ మారిపోయింది కొన్ని డిస్ట్రిక్ట్స్లో. కొడగులో మీకు అసలు ముస్లిమ్స్ కనిపించారు ముందు, ఇప్పుడు మొత్తం అక్కడ మస్జిదులు గిజిదులు అన్నీ వచ్చేసినాయి అక్కడ. నేను వెళ్ళాను ఒక 6 నెలల ముందు వెళ్తే చూశాను, మొత్తం చేంజ్ అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ. కాఫీ ఎస్టేట్స్ అని కొనేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ పర్టికులర్ మూవ్ చాలా స్మార్ట్ మూవ్ నేను చెప్తే. ఇది కాకుండా నిన్న ఒక న్యూస్ ఇంకోటి వచ్చింది, విచ్ టీజీ మోహన్ దాస్ వన్ ఆఫ్ అవర్ వెరీ సీనియర్ కాలమ్నిస్ట్ కేరళ చెప్పారు. మన అందరికి తెలుసు, ఒక బెంగళూరు బ్లాస్ట్ జరిగింది, చాలా చిన్నస్వామి స్టేడియంలో ఒకటి జరిగింది. అవును. కోయంబత్తూర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ చిన్నస్వామి స్టేడియం, ఇంకోటి బెంగళూరు మడివాలా దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. దీనికి అన్నిటికీ మేజర్ రెస్పాన్సిబుల్ ఇస్ దిస్ ఫెలో కాల్డ్ అబ్దుల్ నాసర్ మద్రి. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, మళ్ళీ సుప్రీంకోర్టు వాడికి పెరోల్ ఇచ్చింది, మళ్ళీ జైలుకి వచ్చాడు అంటున్నాడు. వీడిని రిలీజ్ చేయడానికి, టు రిలీజ్ దిస్ టెర్రరిస్ట్, సురేంద్రన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వాజ్ ఆఫర్డ్ 5 crores. మీరు 5 కోట్లు ఇస్తాను, మీరు రిలీజ్ చేయండి అని. అప్పుడు దాకా సురేంద్రన్ నో అని చెప్పాడు, గెట్అవుట్ అని చెప్పేశాడు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మారిపోయింది, అక్కడ గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కర్ణాటకలో. వాడు ఫస్ట్ స్టెప్ వాళ్ళు రిలీజ్ చేశారు వీడిని పెరోల్లో. ఎంత డబ్బులు తీసుకున్నాడు జస్ట్ గెస్ సాయి గారు. వాడు ఓటు ఎవరికి ఇస్తాడు? ఎస్డిపిఐ వాళ్ళు. ఉత్తర కర్ణాటక కానీ దక్షిణ కర్ణాటకలో కానీ మొత్తం ఓట్లు కాంగ్రెస్ పడుతున్నాయి అక్కడ. ఈసారి కాంగ్రెస్ గెలిచింది, అదే రీజన్. అక్కడ దే హ్యాడ్ ప్రామిస్ దట్ దే విల్ రిలీజ్ అబ్దుల్ నాసర్ మద్ని. చేశారు కూడా, వాళ్ళు రాగానే రిలీజ్ చేసి పడేశారు. సో ఈ గేమ్ కేరళలో నడుస్తున్న ఈ ఇస్లామిక్ ఒక క్యాలిఫేట్ క్రియేట్ చేయడానికి, ఒక ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేయడానికి, దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ స్టెప్. దీన్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్. కమ్యూనిస్టులు తక్కువ కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తక్కువ కాదు. వీళ్ళిద్దరికీ ముస్లిం ఓట్స్ కావాలి. దానికి మేము సిఏ ఇంప్లిమెంట్ చేయము, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంటారు చూడండి, అట్లనే వాళ్ళకి ఏం రైట్ లేదు, ఏం లేదు. కానీ ఒట్టి చెప్పాలి కదా, మేము అసలు అలౌ చేయం. మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. పినరాయి విజయన్ హెల్డ్ అ మీటింగ్ ఇన్ మలప్పురం, యాంటీ సిఏ మీటింగ్ పోయిన వారం. కానీ కొచ్చిన్లో చెప్పట్లేదు. ఎందుకు? మలప్పురంలో పెట్టాడు, ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్లో. ఓకే, ఓట్లు అక్కడ కావాలి కదా. సో ది ముస్లిం ఓట్ కోసం ఈ ఎస్డిపిఐని వాడుకుంటారు. అది కాకుండా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఉంది ఒకటి, మన జిన్నా గారి పార్టీ, పాత పార్టీ. అది కాంగ్రెస్ వైపు, ద అలయన్స్ విత్ కాంగ్రెస్. కానీ కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, యాక్చువల్లీ ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కొంచెం మోడరేట్ పార్టీ. ఎస్డిపిఐ చాలా స్ట్రాంగ్లీ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. మన ప్రొఫెసర్ జోసెఫ్ చేయి, మీకు గుర్తుంటుంది, ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అడిగిన దానికి చేయి కోసం ఈ పిఎఫ్ఐ, దాంట్లో ఈ ఎస్డిపిఐ వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆర్ఎస్ఎస్ మెంబర్స్ని చంపారు వీళ్ళు. అట్లాంటి పార్టీని బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ సిపిఎం డిడ్ క్రిటిసైజ్ ఇట్. సిపిఎంకి తెలుసు ఇది నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి. వాగమన్లో ట్రైనింగ్ చేస్తారు వీళ్ళు, బాంబ్ ట్రైనింగ్స్, హిల్ స్టేషన్ అది, ఎవరు తెలియకుండా అక్కడ వెళ్ళి. ఇట్లాంటి చాలా మటుకు ఇష్యూస్ జరుగుతుంది. కానీ కన్సిస్టెంట్గా వారానికి ఎన్ఐఏ వచ్చి ఒక 20 మందిని ఎత్తుకెళ్తారు అక్కడి నుంచి, కేరళ నుంచి. ఓకే, మోస్ట్లీ దిస్ పిఎఫ్ఐ ఫెలోస్. సో దిస్ ఇస్ అ నెవర్ ఎండింగ్ బ్యాటిల్ సాయి గారు. అది ఎప్పుడు అంటారు కదా, ఎ టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. ఓకే, సెక్యూరిటీ ఫోర్సెస్ హస్ బి లక్కీ ఆల్ ద టైమ్. ఓకే, దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.